మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కవిత ఎలక్షన్ టైం అరెస్ట్ కావడం, మళ్ళీ బయటకు రానికి మళ్ళీ బీజేపీయే కారణం, పొలిటికల్ గేమింగ్ అని అంటున్నారు. ఈ 30 రాష్ట్రాలలో ఇది ఒక చిన్న తుకుడ. ఇంతంతా గోరంతా మాకు తెలంగాణ గోరంతల కవితమ్మ. కాబట్టి ఆ సీమల గురించి దోమల గురించి పట్టించుకునే పార్టీ కాదు. మామౌజులకే పరిమితమైన ప్రతిపక్ష నాయకుడు, అసలు గేటు బయటికే రాని ప్రతిపక్ష నాయకుడు, ప్రజల సమస్యలు మొత్తం వదిలేసి గాలికి వదిలేసి యజ్ఞాలు చేసుకుంటూ కూర్చున్న ప్రతిపక్ష నాయకుడు, 2014 జూన్ 2 1200 మంది బిడ్డలని ఆత్మార్పణ చేసి రెచ్చగొట్టి వాళ్ళని ఉద్రేకపరిచి 1200 మంది పానాలు తీసిన ప్రతిపక్ష నాయకుడు, ఆయన కుటుంబ సభ్యులు అదే కుటుంబం ఈ రోజు రకరకాల కారణంతో టీడీపీని మెడి చేసుకున్నారు, కాంగ్రెస్ ని మెడి చేసుకున్నారు. అన్ని అవలక్షణాలకు మూలమే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. అయితే ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా చెప్తున్నా వినండి, ఒకవేళ మీద నైతిక విలువ లేదని ఉంటే ప్రజలకు ఏ ఓటు మీద ఓటేయమన్నారో, ఏ గుర్తు మీద ఓటేయమన్నారో వాళ్ళ చేతుల మీద ఇంకులు ఆరకముందే పార్టీలు మారినారు కదా సన్నాసులారా. తిరుపతి లడ్డు అనేది ఇంకా అపవిత్రం చేసింది ఈరోజు ప్రపంచంలోని హిందువులందరికీ, ముఖ్యంగా తెలుగువారి సన్నాసులారా. మంచోళ్ళని అన్నికనే ఎన్నుకున్న తర్వాత ఈ లడ్డు అపవిత్రం కాదు, ఇక్కడ అపచారాలు జరిగాయి. రెండోది ఆ లడ్డు ఇంకా ఫ్యూచర్ లో భవిష్యత్తులో జరగద్దంటే. నమస్కారం అండి. నమస్తే. మొత్తానికి మాకు టైం ఇచ్చారు చాలా రోజుల తర్వాత. మరి భాజపా బీఆర్ఎస్ కి ఎంతవరకు భరోసాగా ఉందంటారు? బీఆర్ఎస్ అంటే ఏంటండి, తుమ్మితే ఓడిపోయే ముక్క ఉంది. ఆ పార్టీ ఇంకా ఉంది. ఆ పార్టీ ఇదేదో మొత్తం ఒక జీరో సున్నాకి సీట్లకే పరిమితమైన బీఆర్ఎస్ గురించి మమ్మల్ని అడగడం ఏందండి? అంటే కవిత ఎలక్షన్ టైంలో అరెస్ట్ కావడం, అరెస్ట్ అయ్యి ఇప్పుడు ఒక పీరియడ్ అయిపోయి వచ్చిన తర్వాత మళ్ళీ బయటకు రానికి మళ్ళీ బీజేపీయే కారణం, ఇది ఓన్లీ పొలిటికల్ గేమింగ్ అని అంటున్నారు. ఈ 30 రాష్ట్రాలలో ఇది ఒక చిన్న తుకుడ. అవును. ఇంతంతా గోరంతా మాకు తెలంగాణ గోరంతల కవితమ్మ వచ్చి ఇంకా దానికి ఇంకొకటి లేదు, ఇంకా పదం లేదు, సీమ లేదు, దోమ లేదు. కాబట్టి ఆ సీమల గురించి దోమల గురించి పట్టించుకునే పార్టీ కాదు. ఫస్ట్ భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ క్షేత్రం. మేము పోలీస్ స్టేషన్లు పెట్టుకున్నాడు, లేకపోతే మిమ్మల్ని ఆ కావ్యను అరెస్ట్ చేసుడు, నవ్యను అరెస్ట్ చేసుడు మా పని కాదు. ఆ పని చేసుకున్నందుకు సంస్థలు ఉన్నాయి, చట్టబద్ధ సంస్థలు ఉన్నాయి. దాన్ని ఏమన్నా అనుకోవచ్చు. ఇప్పుడు మీరు అంటున్నారు కవిత మేము మరి మనీష్ సొసైటీని మేము ఎవరు ఇష్టపెట్టారు? మనీష్ సిసోడియా గారు కావచ్చు, కేజ్రీవాల్ గారు కావచ్చు. కేజ్రీవాల్ కూడా మాకు అంటే ప్రధాన రాజకీయ ప్రత్యర్థి, శత్రువులు గారు. రాజకీయాలల్లో వ్యక్తిగత శత్రువులు ఉండరు. మీరు ఒకటే ఫ్రెండ్, ఇప్పుడు నువ్వు క్లాస్ చదువుకుంటప్పుడు నీకు క్లోజ్ ఫ్రెండ్ నీ పక్కన అయితే ఎవరైతే అమ్మాయి కూర్చున్నది, ఆ అమ్మాయితో ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నావు ఫ్రెండ్షిప్? లేదు, సమయానుసారం అంతే. తల్లిదండ్రులు అత్తమామలు అప్పుడు అనుకున్నావా ముందు? ఇప్పుడు అత్తమామలు కూడా కొత్తగా వచ్చిండ్రా, 10 మంది దాంట్లో వచ్చిండ్రా. ఇప్పుడు నేనైనా నా జీవితంలో ఒక భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఆ సంసారం మంది పిల్లలు పట్టుకుని నా పిల్లలు అనకూడదు. అంతే కదా. ఇప్పుడు ఆ రాజకీయ వ్యవస్థ కూడా అట్లే అయింది. వాడు గెలుస్తారు దుర్మార్గులు, ప్రజల మీద ఆ వాగ్దానాలు ఈ వాగ్దానాలు పక్కన పెడితే వాడు ఒక గుర్తు మీద గెలిచాడు. అది కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్ట్ కావచ్చు, బీజేపీ కావచ్చు. ఆ దుర్మార్గులు ఎవరైనా సరే వేరే పార్టీలకు వెళ్ళకూడదు. ఇట్లాంటి ప్రతి రాజ్యాంగ వ్యవస్థలు ధ్వంసం చేసి ఇట్లాంటి ఎమ్మెల్యేలకు గుణపాఠం కావాలంటే ఎన్నికల ప్రక్రియ మాత్రం, ఎన్నికల కమిషన్ మాత్రం సీరియస్గా తీసుకొని తెలంగాణనే మోడల్ తీసుకోవాలి. 2014 జూన్ 2 తర్వాత మాకు ఈ రాష్ట్రంలో ఉండటానికి అసహ్యంగా అనిపిస్తున్నది. అంత దరిద్రంగా అంతకుముందున్న ఫామ్ హౌజులకే పరిమితమైన ప్రతిపక్ష నాయకుడు, అసలు గేటు బయటికే రాని ప్రతిపక్ష నాయకుడు, ప్రజల సమస్యలు మొత్తం వదిలేసి గాలికి వదిలేసి యజ్ఞాలు చేసుకుంటూ కూర్చున్న ప్రతిపక్ష నాయకుడు, 2014 జూన్ 2 1200 మంది బిడ్డలని ఆత్మార్పణ చేసి రెచ్చగొట్టి వాళ్ళని ఉద్రేకపరిచి 1200 మంది పానాలు తీసిన ప్రతిపక్ష నాయకుడు, ఆయన కుటుంబ సభ్యులు రాజకుటుంబం ఈరోజు రకరకాల కారణంతో టీడీపీని మెడి చేసుకున్నారు, కాంగ్రెస్ ని మెడి చేసుకున్నారు. అన్ని అవలక్షణాలకు మూలమే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. దానికి కంటిన్యూషన్ ఈ కొడంగల్ గుంపు మేస్త్రి, మీ మీడియా పెట్టిన పేరు గుంపు మేస్త్రి. ఈ ఇల్లు మీద కాకి ఆ ఇల్లు మీద ఆల్తే తుపాకీతో కాల్చేస్తానని తుపాకీ రాముడు. ఇది దీన్ని తెలంగాణని ప్రయోగాత్మకంగా తీసుకొని ఎలక్షన్ కమిషన్ ఇమ్మీడియట్ దీని మీద ఏం చర్యలు తీసుకుంటారో కొన్ని టైమ్స్ అన్న పెట్టండి. ఒక 3 సంవత్సరాలు, ఒక 4 సంవత్సరాలు, సుమారు మేజర్గా ఒక 65% అంటే 3.5 సంవత్సరాల వరకు ఎటువంటి పార్టీ మారదు. పార్టీ మారిన వ్యక్తి ఇమ్మీడియట్లీ ఇంకేమి కోట్లద్దు ఏమద్దు అది ఇమీడియట్ అనరుడు కావాలిగా. అదే రోజు బుద్ధి ఉన్నోడైతే ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా చెప్తున్నా వినండి, ఒకవేళ మీద నైతిక విలువ లేదని ఉంటే ప్రజలకు ఏ ఓటు మీద ఓటేయమన్నారో, ఏ గుర్తు మీద ఓటేయమన్నారో వాళ్ళ చేతుల మీద ఇంకులు ఆరకముందే పార్టీలు మారినారు కదా సన్నాసులారా. రాజీనామా చేయండి. రాజీనామా చేసి మీ కొత్త పార్టీలకు పోయిందో, కొత్త గుర్తు ఏది ఉందో కొత్త గుర్తు మీద పోటీ చేయండి. అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు మీ భవిష్యత్తు. రాజ్యాంగం ఎప్పటికి ఎల్లకాలం ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చిన నుంచి
అసలు ఎలాంటి మంచి పనులే చేయలేదంటారా? 6 గ్యారంటీలల్లో మోసపూరిత వాగ్దానాలు. ఈ బస్సు ప్రయాణం అనేది అసలు ఎవరు వెళ్ళాలా ఒకటి ప్రయోజనమే కాదు, దీనివల్ల నష్టం చెప్తున్నా మీకు. ప్రయోజనం తర్వాత మాట్లాడదాం. సుమారు 55 కోట్ల మంది ఆడవాళ్ళు ప్రయాణం చేశారు. 55 కోట్లలో 45 కోట్ల మంది బస్సు ఫ్రీ ఉన్నదని పోయే తప్ప పని ఉన్నదని పోలే. 45 కోట్ల ఆడవాళ్ళు ఆ రోజు దినమంతా పని చేస్తే 45 వర్కింగ్ డేస్ లాస్ అయినా మీ దేశం. దానివల్ల సుమారు ఇప్పటి వరకు లాస్ వచ్చింది 30,000 కోట్ల లాస్ వచ్చింది. ఇంతవరకు సుమారు 3,000 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి కూడా ఆర్టీసీ కట్టకుండా ఆర్టీసీని మళ్ళీ కుదేలి చేసి ఇంతవరకు కూడా ఒక కొత్త బస్సు కొనకుండా మా బిడ్డలు, మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా అమ్మలని ఆ పాత బస్సులు ఎక్కించి దుర్మార్గులు, ఈ కాంగ్రెస్లో ఉన్న ద్రోహులు, సీనియర్లు, కాంగ్రెస్ ప్రభుత్వము ఆడవాళ్ళ ఉసురు తీస్తున్నారు వీళ్ళు, ఈ సన్నాసులు. ఎందుకంటే ఆ పాత బస్సులలో ఎక్కితే నడుములు ఇరిగిపోయి మన్ని ఇరిగిపోయి అటు 10 రూపాయల ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సేవ్ చేసుకొని 10,000 రూపాయలు ఆర్థోపెడిక్ డాక్టర్కి చెప్తున్నారు. ఈ రోజున తెలంగాణలో ఆర్థోపెడిక్ డాక్టర్లు అందరూ వచ్చి కోకాపెట్టి ఇల్లు కొనుక్కుంటున్నారు. ఏమంది అందరు కోకాపెట్టుకు మోకిలకు వస్తున్నారంటే సరే అంత ఫ్రీ బస్ స్కీమ్, వాళ్ళు 10 రూపాయల గురించి ఆశపడి పోతే 10,000 రూపాయలు నడుముకు ట్రీట్మెంట్ ఇస్తున్నాము. కాబట్టి రెండోది మనకు చూసారచ్చు 140 మంది ఎక్కారు బస్సులో, అంటే ప్రాణాలతో కూడా చెలగడ్డ మారుతున్నారు ఈ దుర్మార్గులు. ఒకవేళ మీకు నిజాయితీగా నిజం ఉంటే కొనండి, ఒక 5,000 బస్సులు కొనండి, కొత్త బస్సులు ఎక్కియండి, మా అక్క చెల్లెలని చూస్తాం. అప్పుడు ఉన్న బస్సులు ఎక్కించి ఎవడో కొన్న బస్సులు ఎక్కించి ఏదన్నట్లు ఎత్తుకొని ముద్దాడినట్లు, ఎవరి పిల్లలు ఎత్తుకొని ముద్దాడినట్లు, అది ఏదో గత ప్రభుత్వం కాదు, ఎప్పుడో పాపం 50 ఏళ్ళ నుంచి కొనుక్కుండా కాపాడుకుంటూ వచ్చిండ్రు అందరూ పెద్ద వాళ్ళు. దాన్ని మొత్తం సర్వనాశనం చేసిండ్రు. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో తిరుమల తిరుపతిలో జరుగుతున్న వాస్తవికత బయటకు వచ్చిన తర్వాత మరి దీని మీద ఎలాంటి కామెంట్ ఇచ్చారు మీరు? ఈరోజు ధర్మాన్ని సర్వనాశనం చేస్తున్నారు, మనమే కాదు, ఎవరో కాదు. దాంట్లో తిరుపతి లడ్డు అనేది ఇంకా అపవిత్రం చేసిండ్రు. ఈరోజు ప్రపంచంలోని హిందువులందరికీ, ముఖ్యంగా తెలుగువారి ఇంటి దేవత, ఆరాధ్య దైవం, కలియుగ దైవం ఏడుకొండల స్వామి. ఆ కొండ మీద దేవుడి తర్వాత ఇంకంత పవిత్రమైనది ఏదైనా ఉన్నదంటే ప్రపంచంలో తిరుపతి లడ్డు కాదు, అది ప్రసాదం. ముస్లిమ్స్ ఎట్లా మక్కాలా కావాలా, ఎట్లా వాళ్ళు ఆ రకంగా పవిత్రంగా చూసుకుంటారు, ఎట్లా వాటికన్ సిటీలో హోలీ వాటర్ ఎట్లా చూసుకుంటారు క్రిస్టియన్స్, అంతకన్నా పవిత్రమైంది. ఎందుకంటే 2 మతాలు పుట్టినాయి, మధ్యన వచ్చినాయి. మొన్న సుమారు 1500 సంవత్సరాల కింద ఇస్లాం వచ్చింది, 2000 సంవత్సరాల కింద క్రిస్టియానిటీ. ఇది లక్షల సంవత్సరాల సనాతన ధర్మం. సన్నాసులారా, మంచోళ్ళని అన్నికనే ఎన్నుకున్న తర్వాత ఈ లడ్డు అపవిత్రం కాదు, అక్కడ అపచారాలు జరిగాయి. రెండోది ఆ లడ్డు ఇంకా ఫ్యూచర్లో భవిష్యత్తులో జరగద్దంటే ఒకటి టీటీడీ దగ్గర వేలాది కోట్లు ఉన్నాయి. వేలాది కోట్లు ఎవడబ్బా సొమ్ము కాదు, గవర్నమెంట్ కాదు, ఇష్టం ఉన్నట్టు తీసుకుని ఇష్టం ఉన్నట్టు ఓడికి పడితే ఆడికి మా మతస్థులు కానులకు మేము మా దైవం మీద నమ్మకంతో ఉండిలో వేసిన డబ్బులు ఎవర్రా మీరు? ఏ గవర్నమెంట్ అయితే ఎందుకు ఇస్తారా మీరు అందరికి ఇతర మతస్థులకు మా డబ్బుల్ని? వాడు ఇస్తారా? మరి అజ్మీర్ దర్గా డబ్బులు తీసుకురండి, మక్కా మసీద్ డబ్బులు తీసుకురండి, లేదు క్రైస్తవ సంస్థల దగ్గర డబ్బులను తీసుకొచ్చి హిందువులో ఖర్చు పెట్టండి. మరి పెట్టరు. మా డబ్బు చులకన దొరికిందా? మా ధర్మం చులకన దొరికిందా? ఇక్కడ నుంచి ఒక్క రూపాయి కూడా మా టీటీడీ నిధులు ఏమైనా దుర్వినియోగం చేశారనుకో ఖబర్దార్ కొడుకులారా, మీరు ఏమి చెప్తున్నాను. ముందు ముఖ్యంగా ఒక 3,000 ఎకరాలు మంచిగా డైరీ ఫామ్ కట్టి ఇమీడియట్గా తిరుపతి లడ్డు నాణ్యత ఎప్పటికీ తరతరాలుగా ఉండాలా, ఎట్లయితే 100 సంవత్సరాలుగా నాణ్యత పవిత్రత పోకూడదంటే దానికి శ్రీ వెంకటేశ్వర డైరీ, అది కూడా ఇంటిగ్రేటెడ్ డైరీ. రెండోది ఆ రోజు వెంకటేశ్వర స్వామికి ఏమైతే కావాల్సిన నిత్య పూజలకు కావాల్సిన కైంకర్యాలు కావచ్చు, ఫ్లవర్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆర్గానిక్ నిత్యాన్నదానం కావాల్సిన వెజిటేబుల్స్ కావచ్చు, రైస్ కావచ్చు, ఇవన్నీ ఆ 3,000 ఎకరాలని పండియాలని నా ప్రధాన డిమాండ్. రేపు ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో మేము అధికారంలోకి రాగానే భారతీయ జనతా పార్టీ అదే ప్లాన్ చేస్తాం. ముఖ్యంగా మా ఏదైతే మిత్రపక్షం ఉందో నారా చంద్రబాబు నాయుడు కూడా నేను లెటర్ రాయాలనుకుంటున్నాను. ఇప్పుడున్నది కూడా మా ప్రభుత్వమే, మా ఫ్రెండ్లీ ప్రభుత్వమే కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా రాస్తాం. ఇది అమలు కావాలని ప్రధాన డిమాండ్. ఆర్మూర్కి రాకేష్ రెడ్డి గారు ఏం చేశారు గెలిచినప్పటి నుంచి? అంటే ఎలాంటి విధమైన ప్రణాళికలే కావచ్చు, ఎట్లాంటివి తీసుకొచ్చారు, ఏం బాగుపరిచారు? అంటే ఏమేం మేనిఫెస్టో నుంచి ఏమేం అమల్లోకి వచ్చినాయి? మేనిఫెస్టో నుంచి ఏం రాలేదు. అదొక మోసగారి ప్రభుత్వం, అబద్ధాల కోరు, అవినీతి పైన ప్రభుత్వం తెలంగాణలో. మీరు ఎంతవరకు ఫైట్ చేసి అడిగారు? మరి తెలంగాణ అసెంబ్లీలో చూసినప్పుడు 3 కోట్ల వ్యూవర్స్ ఉన్నారు. నేను చూసిన నేనేం అడిగాను,
మా ఉత్తర తెలంగాణ కావచ్చు సమస్యల మీద మొత్తం ఎంటైర్ 33 జిల్లాల సమస్య కాదు, యువత అంటే మీద ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మా ఆర్మూర్ సమస్య ఇది, మాకు ఇక్కడ ఈ చేంజ్ కావాలి అని మీరు ఏదైనా 22 లేఖపరంగా కానీ 30 లేఖలు ఇచ్చాను. ఒకసారి మీరు అవన్నీ అడిగే ముందు మీరు క్వశ్చన్స్ ప్రిపేర్ అయినట్టున్నారు, కానీ ముందు నా వీడియోలు చూడనట్టున్నారు. చూసాను సార్. అసెంబ్లీలో డైరెక్ట్ చెప్పాను ముఖ్యమంత్రి, అసెంబ్లీ విన్నాను, నేను అట్లా అడిగాను, మీకు గమనించినట్టు ఆ పాయింట్స్. నేను 22 అప్లికేషన్లు ఇచ్చానని చెప్పాను. అంటే వాళ్ళు నిరంతరం నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన డిసెంబర్ నుంచే నిరంతరం లెటర్లు ఇస్తున్నాను. నా దగ్గర ఎవ్రీథింగ్ ఎవిడెన్స్ ఉన్నది. మరి ఏమైనా రిప్లై వచ్చింది? రిప్లై అనేది ఏంటంటే ఒక ఆదిలాబాద్ నిర్మల్ని ప్రత్యేకంగా కక్ష కట్టాడు ఈ దక్షిణ తెలంగాణ కొడంగల్ ముఖ్యమంత్రి. అంటే ఇక్కడ ధర్మాన్ని గెలిపించారు, ధర్మాన్ని ఆదరించారని ఆ ముస్లింస్ అందరు కలిసి, ఆ ఓవైసీ బ్రదర్స్, మజ్లిస్ వాళ్ళు, ఇంకా ముస్లింస్ అందరు వెళ్ళి రేవంత్ రెడ్డికి కానీ కాంగ్రెస్ వాళ్ళకి కానీ ఎక్కడెక్కడైతే ధర్మం గెలిచిందో, హిందూ మతం గెలిచిందో మీరు వాళ్ళని అభివృద్ధి లేకుండా అలా అణచండి అంటే మేము ఏం చేశాము, సెంట్రల్ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మేము చెప్పుకుంటే ఇప్పుడు మాకు ఏవైతే కొన్ని నిధులు వస్తున్నాయో, ఇప్పుడు మన 43 కోట్లు వచ్చినాయి అమృత్, అవి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, అది తెచ్చుకున్నాం. ఇప్పుడు ఆర్మూర్ ప్రాంతానికి 20 సంవత్సరాల వరకు తాగునీటి ఎద్దట రాదు. రెండోది సుమారు కక్షపూరితంగా 200 కోట్ల వర్కులు ఆపేస్తే 200 కోట్ల వర్కులు చాలు చేపించాం. ఏది కమటం గుంజిలి అనే ఎత్తిపోతల పథకం 39 కోట్లు, మచ్చర్ల ఎత్తిపోతల పథకం అనేది ఒక 40 కోట్లు, ఇంకా 139 కోట్లు అనేది ఇక్కడ ఏది చిట్టాపూర్, ఫతేపూర్, కోమన్పల్లి, సురిబ్రాలి ఏవైతే ఎత్తిపోతల పథకం ఉంటుందో సుమారు ఒక 200 కోట్ల వరకు. అది మళ్ళీ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉంటాయో ఎన్ఆర్జీఎస్ ఫండ్స్తో కూడా కొన్ని సిమెంట్ రోడ్లు కావచ్చు, కొన్ని డ్రైనేజీలు కావచ్చు, కొన్ని ఉన్నాయి. కానీ మొత్తానికి ఎంత కక్ష కట్టినా కానీ ఏదో ఒక రకంగా ధర్మం గురించి అయితే ఎట్లా పోరాడుతున్నామో ఈ దరిద్రతను కూడా అట్లనే పోరాడుకుంటా నిధులు తెచ్చుకుంటున్నాం. సరే, అయితే ఈ వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మీరు చాలా అసెంబ్లీలో చాలా మాట్లాడారు. అవును. సో అందులో వాళ్ళకి ఏదైనా మంచి జరగాలి అంటే మొదట మీరేం ఆశిస్తున్నారు? ఏం జరిగితే వాళ్ళకి మంచి ఒక ఈ పని చేయండి బాబు, ఈ పని చేస్తే ఆ వలస కార్మికులకి పాజిటివ్ వస్తుంది అని? అదే చెప్పాను నేను అడిగింది ఆ రోజు నిండు అసెంబ్లీలో అడిగింది కూడా. ఈ దక్షిణ తెలంగాణ వాళ్ళకు ఈ వలసలు అలవాటు లేవు, ముఖ్యంగా మన దగ్గర దక్షిణ తెలంగాణ వాళ్ళకి చెప్పింది సీనియర్ మంత్రులు కూడా మీరు కూర్చోవాలి వినాలి. ఎందుకని చెప్పానంటే ఎవరు కనని ఎవరు వినని ఎడారి బతుకుల కథ. మాకు ఎందుకంటే మా దురదృష్టం ఏంటంటే మరి ఎందుకో మరి మా పూర్వజన్మ శాపమా, మా 2 జిల్లాలు నిజామాబాదు, కరీంనగర్, ఉమ్మడి జిల్లాలు అంటే మా కర్మనే అది నేను అనుకుంటాను. మరి ఇంకెంత ఎన్నైనా 50 ఏళ్ళైనా అది ఇంకా బొంబాయి బస్సులు నడుస్తూనే ఉన్నాయి కరీంనగర్ నుంచి నిజామాబాద్ దాకా. ప్రతి బస్ స్టాప్లలో తల్లిదండ్రులు, భార్య పిల్లలు వాళ్ళు ఏడవటము, వీడు బాధపడటము, ఒక రకంగా ఏడవటము తోడవటంతో సరిపోతుంది మా బతుకులు. ఈ మధ్యలో అయితే మరి చనిపోయిన వార్తలే ఎక్కువ వస్తున్నాయి. ఇవాళ వెళ్ళడం వారంలోనో నెలలోనో సంవత్సరంలోనో నేను సుమారు ఇప్పుడు నిన్న కూడా చెప్పాను, ముఖ్యమంత్రి గారికి అల్టిమేటం ఇచ్చాను. ఒకవేళ తెలంగాణ అసెంబ్లీ అడిగినట్లు ఎవరైతే అక్కడ అసూలు కోల్పోతారో, ఏదో నేను అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత నేను మళ్ళీ లెటర్ ఇచ్చాను మొన్న సెప్టెంబర్లో. నేను అమర నిరాదీక్ష కూర్చుంటాను, ప్రజా ఉద్యమం చేపడతాను, ఒకవేళ మీరు మేనిఫెస్టోలో పెట్టిన ఇంప్లిమెంట్ చేయకపోతే అంటే తూతూ మంత్రం లాగా పొన్నం ప్రభాకర్ అన్న అండ్ ఇంకొక మంత్రి పాప ఆది శ్రీనివాస నా స్నేహితుడే, నా సోదరుడు, ఇద్దరి మీద ఉత్తర తెలంగాణ కదా తుపాకులు పెట్టిన పాప. అలా ఇలా గుండ్లు ఇవ్వాలి, వీళ్ళకి తెలియదు, వీళ్ళకు పాప అమాయకులు కాదు ఇద్దరు. ఏదో ఉండి ఒక 5 లక్షల రూపాయలు చనిపోయిన వాళ్ళకి ఇస్తామని రేవంత్ రెడ్డి ఏదో మాట చెప్పించిండు. మదిర అయితేనేమో బట్టి విక్రమార్క గారు అంటే రాత్రి 3 గంటలకు పెడతారు సంతకం. నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్ మంత్రులేమో 24 గంటలు ఎప్పుడంటే అప్పుడు పెడితే మరి ఉత్తర తెలంగాణకు సంబంధించి ఈ రకంగా కక్ష ఎందుకు తీర్చుకుంటున్నారు? ఒకవేళ మేము అడిగినది కార్పొరేషన్ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కావచ్చు, ఎందుకంటే విదేశాలలో కూడా ఈరోజు ఒకే నిరుద్యోగం కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం పోగా తప్పనిసరి పరిస్థితి. అట్లా పోనీ తప్పనిసరి పరిస్థితుల్లో విదేశాలకు జీవనోపాధికి పోవాలి. పోయిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ ఏదైతే అవసరం ఉందో ప్రపంచానికి అది మేము ఇవ్వలేకపోతున్నాం. మానవ వనరులు వెళ్తున్నాయి తప్ప వాళ్ళ స్కిల్స్ పోతలేవు. దానికే నేను మొన్న ఏమన్నాను రేవంత్ రెడ్డి గారిని, మీరు అదేది కల్వకుర్తిలో 12 కోట్లు ఇచ్చాడు. ఆ 12 కోట్లు ఇస్తే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆర్మూర్లో పెడతాం, ల్యాండ్ ఉంది. స్కిల్ డెవలప్మెంట్ మా కరీంనగర్ నుంచి సుమారు నిజామాబాద్ 2 జిల్లాలు మొత్తం ఉమ్మడి జిల్లాలకు మేము అక్కడ జపాన్లో ఏం కావాలి అదే ట్రైనింగ్ ఇస్తాం. ఇక్కడ దుబాయ్లో ఏం కావాలి, వాడికి వెల్డర్ కావాలి, వెల్డర్ ట్రైనింగ్ ఇచ్చి పంపుతాం. మరి హైడ్రా కూడా తీసుకొచ్చారు కదా? హైడ్రా ఇస్ డిఫరెంట్ ఇష్యూ. హైడ్రా కూడా చెప్పినాం. హైడ్రా నేను మన బాగా విస్తృతంగా మాట్లాడిన దాని మీద. హైడ్రా ఏంటంటే ఈ రకంగా పేదవాళ్ళని బెదిరించడం, మధ్యతరగతి బెదిరించడం కాదు. అక్కడ ఎందుకంటే వాళ్ళు కూడా పాపం 4 ఇళ్ళు ఉన్న వాడికి 1 ఇల్లు పోతే ఏం కాదు, కానీ కొందరు కావాలని కండబలంతో డబ్బు మతంతో కట్టుకున్న వాళ్ళు కొందరు కాదు. పెద్దోడు కట్టుకున్నాడు కదా, నిజమేనేమో న్యాయమేనేమో, వీడు హెచ్ఎండి వాడు అన్ని పర్మిషన్లు ఇచ్చిండు, బ్యాంక్ కోడ్ లోన్ ఇచ్చిండు, కాబట్టి ఇవన్నీ అంటే బ్యాంక్ లోన్ ఇచ్చిండే లీగల్ ఒపీనియన్ తీసుకుని ఇచ్చిండు. ఒక పెద్దవాడు ఉన్నారు అంటే మన పోతే అందరిది పోతుంది కదా అన్న భరోసాతో ఉంటారు. దానికన్నా ఎక్కువ భరోసా దేంట్లో ఉన్నారంటే వీళ్ళు
హెచ్ఎండి అప్రూవల్ ఇచ్చింది జిహెచ్ఎంసీ, అంటే ఏదైతే గవర్నమెంట్ అతనికి బాగా ఉంటుంది. రెండోది అంటే బ్యాంక్ లోన్ ఇచ్చింది. బ్యాంక్ లోన్ ఏ బేసిక్గా ఇస్తుంది, లీగల్ ఒపీనియన్ తీసుకుని ఇస్తుంది. అన్ని కరెక్ట్ ఉన్నాయని మధ్యతరగతి వాళ్ళు పేదలు కట్టుకున్నారు. అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే ఓకే, ఆ సమస్యను మనం ఎటువైపు కూడా డైవర్ట్ చేయకుండా ఏదైతే ఇప్పుడు ఐటీ అనే డ్రామా నడుస్తున్నదో ఈ డ్రామాకు ముందు మీరు ఏం చేయండి అంటే ఓకే, ఎటు ఇండ్లానే ఉంటాయి, చెరువులానే ఉంటాయి. ఈ రోజు మన దగ్గర సుమారు 2300 చెరువులు ఉన్నాయి హైదరాబాద్లో. ఈ చెరువుల డాటా అంతా ముందు తీయండి. 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు చెరువు ఎంత ఉంది, ఎఫ్టీఎల్ లిమిట్స్ ఎంత, బఫర్ జోన్ లిమిట్స్ ఎంత, లిమిట్స్ తీసి హైటెక్స్ ఎగ్జిబిషన్ ఉంటుంది మన గవర్నమెంట్. ఒక నెల రోజులు డిస్ప్లే చేయండి. సరూర్ నగర్ చెరువు, హుసేన్ సాగర్ చెరువు పలానా. ఓకే, ఇది ఒక 100 ఎకరాలు ఉన్నది, ఈరోజు 50 ఎకరాలు అయింది. ఆ 50 ఎకరాలలో ఎవరెవరు కబ్జా చేసుకున్నారు, వాసవి బిల్డర్సా లేకపోతే ఇంకో బిల్డర్సా, అపర్ణ బిల్డర్సా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం. అవన్నీ నేమ్ లిస్ట్ చేయండి, వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ ఫోటోలు. ఇగో ఇక్కడ నుంచి నెల రోజుల లోపల మీరు దయచేసి స్వచ్ఛందంగా ఖాళీ చేయాలి. అక్కడ నుంచి మొదలు పెట్టాలి. ఎవడెవడితే పెద్దోడు 30 అంతస్తుల బిల్డింగ్ కట్టినోడు, తర్వాత 30 ఎకరాలు ఫ్యాక్టరీ చేసినోడు, వాళ్ళని పెద్దోళ్ళని క్లీన్ చేసుకుంటా వాళ్ళకి నెల రోజులు మంచి ప్రిపేర్ ఇచ్చుకుంటా చేస్తూ పోయిన తర్వాత ఈ పేదవాళ్ళది మధ్య తరగతి వాళ్ళది ఏం చేద్దాం, వాళ్ళ లోన్స్ వేవింగ్ చేయడమా, లేదు ఇంకో స్థలంలో పేదవాళ్ళని కొన్ని లిమిట్స్ పెట్టుకుందాం. ఎట్లయితే ఇప్పుడు రేషన్ కార్డు ఇవ్వాలంటే మమ్మల్ని ఎమ్మెల్యేలు అడిగారు 2 లక్షల లిమిట్ పెట్టమంటారా, 2 లక్షల లిమిట్ పెట్టమంటారా, ఎకరాలు పెట్టమంటారు. అట్లాంటి కొన్ని ఒక అఖిలపక్షం పెట్టి అన్ని పార్టీలని చర్చల్లో భాగస్వామ్యం చేసి ఈ పేదవాడికి ఏదైతుందో న్యాయం చేస్తారు. ఎక్కడో చేయడం కాదు, మనం సంపాదించుకున్నది ఆర్మూర్లో, సంపాదించుకున్న ఆర్మూర్కి మనం ఏం చేస్తాం అదే చెప్తున్నాను, ఆర్మూర్కే చెప్తున్నాను నేను. లేకపోతే నేను ఒక 15-20 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో అంటే సేవా కార్యక్రమాలు లేకపోతే, ఇండస్ట్రీస్ లేకపోతే ఇక్కడ ఉన్న ప్రజలతో సత్సంబాలు లేకపోతే 3 నెలల 30,000 ఓట్లతో ఎట్లకి వెళ్తాను నేను పారాచూట్ లీడర్నా, లేకపోతే మా నాన్న కేసీఆర్, లేకపోతే మా నాన్న నారా చంద్రబాబు నాయుడు, లేకపోతే మా నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి, లేకపోతే రేవంత్ రెడ్డి లాగా నేను ఏమైనా ఫైర్ వీల్ చేస్తానా? వాళ్ళ నాన్నలు వాళ్ళ అన్నలు రాజకీయ నేపథ్యం ఉన్నాడు. రాహుల్ గాంధీ అమేతులు ఓడిపోయి కూడా మళ్ళీ గెలిచిండు. ఒక గాంధీ అనే పేరు పెట్టుకుని అక్కడ లేరు కదా, మా తల్లిదండ్రులు లేరు, నాకు ముందు నుంచి చిన్నప్పటి నుంచి అనాథను. రెండోది నాకనే లేదు, నాకు అంటూ ఉన్నది నేనే. నాకు అన్నదంటే నా కుటుంబము, ఆ కుటుంబం నేను అంటే ముందైతే నేను ఒక్కనే అనాథను కాబట్టి వాళ్ళలా కాదు. నేను చేసిన సేవా కార్యక్రమాలు కావచ్చు, నేను చేసిన దైవ కార్యక్రమాలు కావచ్చు, నేను కట్టించిన గుళ్ళు కావచ్చు, పూజలు కావచ్చు, అవన్నిటికి ప్రతిఫలమే దేవుడు ఈరోజు ఇచ్చిండని అనుకుంటున్నాను. 30 సంవత్సరాల నుంచి డక్కి మొక్కిలు తిన్న వాళ్ళు సర్పంచ్ కూడా కాలేకపోతున్నారు. నేను 3 నెలల్లో ఎమ్మెల్యే ఎట్లా అవుతా? అదే అంటే దానికే క్వశ్చన్, దానికి ఆన్సర్ కూడా చెప్తున్నాను. అవన్నీ చేయబట్టే ప్రజలతో మమేకమైనం కాబట్టి ఈ రోజు వరకు కూడా 1 సంవత్సరం అయింది. 119 మంది ఎమ్మెల్యేలకు మిషన్లు పెట్టుండ్రి. అంటే అదే సినిమాలో పెడతారు రాలిగాడికి అట్లా పెట్టి 119 ఎమ్మెల్యేలకు పెట్టుండ్రి. అంటే ₹1 అవినీతి చేసిన, ఒక బంధుప్రీతి చూపించిన, అక్రమ కేసులు పెట్టిన, ఏదైనా అదొకటే కాదు, అవినీతి కాదు. అందరూ అవినీతి పట్ల అంటలేను, చుట్టుపక్కల కంపెనీ పెడదాం సార్, నేను అట్లా కాదమ్మా. నేను చెప్పేది నేను మిగతా అవినీతి పట్ల అంటే అడిగి వాళ్ళ బామార్దులో తమ్ముళ్ళు ఒకడు వైన్స్ పెట్టుకుంటాడు, ఒకడు కాంట్రాక్టులు పెట్టుకుంటాడు. ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ మెడికల్ కాలేజీలు కట్టుకుంటారు. నేను రాజకీయాలకు వచ్చే నుంచి ఉన్న వ్యాపారాలు వదిలేసుకున్నాను, వ్యాపారం అంతా వదిలేసుకున్నాను. ఇంకా నాకు ఉన్నదే ప్రజలు అనుకున్నాను. నా హిందూ ధర్మమే గురించి నేను పోరాడుతుందిగా వచ్చానమ్మా. హిందూ ధర్మాన్ని గురించి, దేశాన్ని గురించి, భవిష్యత్ తరాల గురించి పోరాడాలి. ఈ ప్రజలకు ఏదైనా వీలైనంత మట్టుకు నా శక్తి, నా యుక్తి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా తెలివిని దారబోయాలనుకుంటున్నాను.